డియర్ ఫ్రెండ్స్, రాజేష్ ఎక్స్పోర్ట్ దాంట్లో ఎల్ఐసి వాళ్ళ కంపెనీలో 10.8% ఇన్వెస్ట్ చేసింది. 335 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. ఆ రాజేష్ ఎక్స్పోర్ట్ వివాదాల్లో ఇరుక్కుంది అనే సమాచారం నడుస్తుంది. మరి దీని గురించి మన ఎల్ఐసి ఏజెంట్ మిత్రులు ఫీల్డ్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్లకు ఇంటికి ఫోన్లు రావడం కానివ్వండి నడుస్తుంది. ఇలా జరిగిందట, అయింది, ఎందుకు మరి ఎలా ఎల్ఐసి ఇట్లా నష్టపోతే ఎట్లా అని చాలామంది కలత చెందుతున్నారు. ఎందుకంటే 335 కోట్లు అనేది పెద్ద అమౌంట్. మరి ఇలాంటి సందర్భంలో మనం విషయాలు తెలిసి ఉండాలా, వాళ్లకు పూర్తిగా సాటిస్ఫై అయ్యేటట్టు సమాధానం చెప్పాలా, దానికి మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మన ఎల్ఐసి స్ట్రక్చర్ని చూద్దాం ఫ్రెండ్స్. మన ఎల్ఐసి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాంట్లో 31 crores పాలసీదారులు ఉన్నారు. 31 కోట్ల పాలసీదారులు ఎల్ఐసిలో ఉన్నారు, భారతీయ జీవిత బీమా సంస్థలో. మన లైఫ్ ఫండ్ దాదాపుగా 60 లక్షల కోట్లు ఎల్ఐసి లైఫ్ ఫండ్ ఉంది. అయితే ఈ ఎల్ఐసి 85% తన అమౌంట్ని చాలా సేఫ్గా ఉండే సెక్యూరిటీ ఫండ్స్లో కానివ్వండి, బాండ్ ఫండ్స్లో కానివ్వండి ఇన్వెస్ట్ చేస్తుంది. మన దేశ ఆర్థిక అభివృద్ధి కోసం ఉపయోగపడే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంది ఎల్ఐసి. మిగతా 15% షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, 60 లక్షల కోట్లు ఏదైతే ఎల్ఐసి ఫండ్ ఉన్నదో దాంట్లో మన రాజేష్ ఎక్స్పోర్ట్లో పెట్టింది 335 crores మాత్రమే. 10.8% ఆ కంపెనీకి కావచ్చు. 10.8% ఎందుకంటే 335 crores అనేది ఒక వ్యక్తికి, ఒక బిజినెస్ మ్యాన్కి చాలా పెద్ద అమౌంట్. కానీ మన ఎల్ఐసి ముందు, ఎల్ఐసికి ఉన్న లైఫ్ ఫండ్లో ఎంత అనేది మనం లెక్కేస్తే చాలా తక్కువ అమౌంట్, నెగ్లిజిబుల్ అమౌంట్. అయినా కానీ మన ఎల్ఐసి వాళ్ళు ప్రతి పైసాని జాగ్రత్తగా, ఒక టీం ఉంటుంది, కొన్ని వందల వేల కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తుంది అమౌంట్ని. కొన్ని వేల కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒకటి ఇలా జరిగే అవకాశం ఉంది. అది కూడా 335 crores మొత్తం మునగలేదు. సెబీ దానికి వ్యతిరేకంగా లీగల్ యాక్షన్ స్టార్ట్ చేసింది, ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. అంతేగాని 335 crores మొత్తం మునిగింది అనేది కాదు. సపోజ్ అది సగానికి సగమైనా, ఆ అమౌంట్ జీరో అయినా ఎల్ఐసికి చాలా నెగ్లిజిబుల్ అమౌంట్ కింద వస్తుంది. అయినా కానీ డబ్బు ఇంపార్టెంట్, డబ్బులు మనం లాస్ కావద్దు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఎల్ఐసి ఎన్నో కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. మన ఎల్ఐసి 100 కోట్లు పెట్టింది, 1000 కోట్లు అయిన సందర్భాలు ఉన్నాయి. 5,000 కోట్లు పెట్టింది, 50,000 కోట్లు అయిన సందర్భాలు ఉన్నాయి. మన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ మన దేశాభివృద్ధికి ఉపయోగిస్తారు. 85% మొత్తం. మన 7 years బ్యాక్ మన ఎల్ఐసి మన ఇండియన్ రైల్వేస్లో, భారతీయ రైల్వేస్లో 150,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది అనే న్యూస్ వచ్చింది ఒక 7 years బ్యాక్. ఈరోజు మన ఇండియన్ రైల్వేస్ పరిస్థితి చూడండి. ఒక 5 years బ్యాక్ మీరు రైల్వే స్టేషన్ ఎలా ఉన్నది, ఈరోజు రైల్వే స్టేషన్స్ ఎలా ఉన్నాయి. 5 years బ్యాక్ మన దేశంలో ఎన్ని లోకల్ ట్రైన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని లోకల్ ట్రైన్స్ పెరిగినాయి, ఎన్ని వందే భారత్ ట్రైన్స్ స్టార్ట్ అయినాయి, ఎన్ని రకరకాల ఎక్స్ప్రెసెస్ స్టార్ట్ అయినాయి, ఎన్నో రకాల ఫెసిలిటీస్ మనకి స్టార్ట్ అయినాయి.
మన ఎల్ఐసిలో వచ్చే అమౌంట్ మొత్తం డైరెక్ట్గా మన దేశాభివృద్ధికి ఉపయోగిస్తారు. దానికోసమే నేను ఎల్ఐసి ఏజెంట్ నిజమైన దేశభక్తుడు, ఒక సైనికుడు లాంటి వాడు అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు, పాలసీలు సేకరించడమే కాదు దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు. అలాగనే మన పాలసీదారులు ఎంతో దేశభక్తులు. వాళ్ళు పెట్టే పెట్టుబడి మొత్తం వాళ్ళకు ఫ్యామిలీకి రక్షణ, లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్, డెత్ క్లెయిమ్ ఇలాంటి అన్నీ వచ్చినా వాళ్ళు దేశాభివృద్ధికి ఆ డబ్బులు పెట్టడం వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనకు ఎవరైనా దీని గురించి అడిగినప్పుడు ధైర్యంగా సమాధానం చెప్పండి. ఎందుకంటే ఈ 335 crores 60 lakh crores ముందు చాలా తక్కువ అమౌంట్. 1 కోటి రూపాయల్లో ఒక 60 రూపాయల మందం. అయినా కానీ సెబీ ఎంక్వైరీ చేస్తుంది. 335 crores అనేది ఇంకా జీరో ఏం కాలేదు. ఎల్ఐసి వేరే వేరే కంపెనీల్లో షేర్ మార్కెట్లో పెట్టి ఎంతో లైఫ్ ఫండ్ని పెంచుకున్నది. మన దేశాన్ని అభివృద్ధి చెందటంలో ఎల్ఐసి పాత్ర పెద్దది, బ్యాక్ బోన్ లాంటిది. కాబట్టి ఎవరు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వందల వేల కంపెనీలో పెట్టుబడి పెట్టినప్పుడు ఒకటి అరా అక్కడ జరుగుతూనే ఉంటాయి. మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి ఉంటే మీరు చూసుకోండి, మీ పోర్ట్ఫోలియోలో మీరు 10 రకాల షేర్లు మీరు తీసుకొని ఉంటే 1-2 షేర్స్ మీకు రెడ్ మార్కింగ్ చూపెడతా ఉంటాయి మైనస్లో. ఇది కామనే కదా. మనం 10 రకాల బిజినెస్ చేస్తున్నా, 10 చోట్ల ఇన్వెస్ట్ చేసినా 1-2 చోట్ల కొద్దిగా లాస్ వస్తూనే ఉంటుంది. వేరే చోట్ల ప్లస్ అయ్యేటట్టుగా, ప్రాఫిట్ వచ్చేటట్టుగా చూసుకుంటాం కదా. అందుకోసమే దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే మన ఎల్ఐసికి సావరిన్ గ్యారంటీ ఉంది. సావరిన్ గ్యారంటీ అంటే మీకు రావలసిన ప్రతి పైసాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ఖజానా నుంచి మీకు ఇస్తుంది గ్యారంటీగా. కాబట్టి ఎల్ఐసిలో పెట్టిన పెట్టుబడి 100కు 100% సేఫ్. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ విషయం మీరు పాలసీదారుల ముందు కానివ్వండి, ఇతర మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ముందు కానివ్వండి, డీటెయిల్స్ ఈ చర్చ వచ్చినప్పుడు వాళ్ళ ముందు పెట్టండి, వాళ్ళకు చెప్పండి. ఫ్రెండ్స్, మరి మీరు ఈ సంవత్సరం బిజినెస్ బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.